ప్రయాణికులకి విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రతి పార్ట్ జోక్ మాత్రమే. దాన్ని జోక్గా తీసుకునే వాళ్ళు మాత్రమే ఈ వీడియో ఓపెన్ చేయండి. మిగతా వాళ్ళు ఇప్పుడిప్పుడే ఎగ్జిట్ అయిపోవచ్చు అనమాట. సో రేపప్పు అందుకో. రే, ఈసారి వీడియోలో చాలా సెన్సిటివ్ టాపిక్ రా, నువ్వు తట్టుకోలేవురా, అర్థం చేసుకోరా బాబు, ప్లీజ్ రా. స్టాలిన్ వినరా రే. రే, ఇలా అయితే కుదరదురా, ప్రతి వీడియోలో నువ్వే చేస్తానంటే ఎలాగా? నేను ఎందుకు వచ్చాను? అసలు ఎందుకు పిలిచాను నన్ను పాత వీడియోలో? పిలవకూడదు, అప్పుడు మూసుకొని ఉండాలి. నేను చేస్తానో చూడు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చింటూ స్టాలిన్. ఈరోజు నేను వీడియో తీయబోతున్నాను. ఎందుకంటే పప్పుగాడే ప్రతి డామినేట్ చేస్తే కుదరదు కదా, మనము అప్పుడప్పుడు రావాలి ఛానల్లో, మనం కూడా ఉన్నాం. మీకు కానీ నా కంటెంట్ బాగా నచ్చినట్టయితే హ్యాష్ చింటూ స్టాలిన్ టైప్ చేయండి కామెంట్లలో. సో నెక్స్ట్ టైం నుంచి పప్పుగాడని కాకుండా చింటూ స్టాలిన్ అని పెట్టేద్దాం ఛానల్ పేరు. లెట్స్ గో గైస్. ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి పిచ్చికాయలు టచింగ్ ఎమోషన్స్ అనమాట. అవి చూసి చాలా మంది భయపడ్డారు. రాతి గుండె ఏం కాదు, చూస్తాను చూడండి. పిచ్చికాయ అంటే ఎమోషన్ అనగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది ఈ స్పెసిమెన్. వీడు పిల్లని ఇబ్బంది దగ్గరికి వెళ్ళి పేరెంట్స్ చచ్చిపోతే ఎంత, పిల్ల చచ్చిపోతే వట్టంతా అని సోద్దెంగుతూ ఉంటాడు. వీడే వింత జీవి అనుకుంటే వీడిని మించిన జీవి కూడా ఉంటాడు. వాడు అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, ఫ్రెండ్స్, దేశం, ప్రేమ, దోమ, ఛీ దేన్ని వదలడు. వాడే అరియా నజీ. కంటెంట్లు ఎంత అవుతున్నా లాస్ట్ లో డైలాగ్ చెప్పి దాన్ని ఎమోషనల్ చేస్తాడు భయ్య. మళ్ళీ దీనికి ఒక బెస్ట్ కంటెంట్ క్రియేటర్ అవార్డు ఒకటి. సర్లే చూద్దాం ఆ అవార్డుకి తగ్గ కంటెంట్ ఏముందో. కానీ ఓపెన్ చేస్తే రే లవ్వా పేరెంట్సా అంటే నేను లవ్ అనే అంట. లవ్ గురించి నువ్వే చెప్పాలి. వీడి మాటలు పట్టించుకోకండి రా. సారు ఇద్దరిని లవ్ చేశారు. వీడికి కూడా ఇద్దరు లవర్లు అంట. ఒకటేమో విషయం అని చెప్పి హనీ కలిపే పాప, రెండోది వచ్చి ఈ సోది మనకెందుకులే, దేవుడికి వదిలేద్దాం. నేనైతే సీత లాంటి దాన్ని. ఒక్కడే రాముడు, ఒకటే ప్రేమ. వచ్చిందండి వయ్యారి. కన్న వాళ్ళకి దూరం అవడం కష్టమే, కానీ ఏదో ఒక రోజు నీ లైఫ్లోకి వస్తారని ఆస్తోనైనా బతికేయచ్చు. అదే ప్రేమించినోడు దూరం అయితే ఇంక నీ లైఫ్లోకి రాలేడు. ఒకవేళ ఈ నిబ్బగాడైనా ఈ వీడియో చూసి ఇన్స్పైర్ అయితే ఎలా ఉంటుందో తెలుసా? చూడండి. నాన్నగారు మీరు దూరం అయిపోతే నాకు మళ్ళీ వస్తారు, కానీ అమ్మాయి దూరం అయితే ఇంకా రాదు. అంటే ఎన్ని రోజులు నా దగ్గర దింగి తిని అదే ఎక్కువ అంటావు. అలాగే అనుకో నాన్నగారు. అయితే నా దగ్గర ఎందుకు, దానికి వెళ్ళు నీ క్లాస్. నాన్నగారు నన్ను మీ ఇంట్లోనే. నా ఇంట్లో సరి పెడతా ఏమంతే. రే కానీ ఇంకేమైనా తీసుకోవాలా? వచ్చే అన్న ఎంతైంది? తీసుకోరా, ప్రస్తుతానికి ఉంచు. ఏమైనా అవసరమైతే నాకు ఫోన్ చేయి. అమ్మ గురించి నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటా. ఇక్కడ నుంచి నీకు అన్ని వీడే. వచ్చిందండి మొండ, దీనికి దిక్కులేదు, వచ్చి నాకు ఏదో అంతా చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఎక్కడ ఉంటాంరా? ఏదైనా రెంటెడ్ హౌస్ చూడాలి. సర్లే కానీ అజయ్కి ఫోన్ చేసావా? లేచిపోయారు సరే, వాడికి ఫోన్ ఎందుకు ఇప్పుడు? హలో, ఇప్పుడే రీచ్ అయ్యాంరా. సరే జాగ్రత్తరా, ఏమైనా అవసరమైతే ఫోన్ చేయండి. సరేరా. మన లేచిపోయిన దరిద్రాన్ని బ్యాక్ పాకెట్ లో పెట్టుకొని తిరుగుతారు అనమాట. అందుకే తెచ్చుకున్న డబ్బులు కూడా ఎవడో కొట్టేస్తాడు. అంతే, దాంతో తినడానికి డబ్బులు లేక వెళ్ళి రైల్వే స్టేషన్ లో నీళ్ళు తాగుతారు. కొమ్మున ఇంట్లో ఉంటే అమ్మ చేసిన పప్పు, మధ్యాహ్నం పేరిన పెరుగు ఉండేది. దాన్ని తినేసి పాడికి చల్లగా బజ్జుని ఉంటారు. ఆ బుర్రలోనాడు మాటని లేచిపోయి డబ్బులు పోగొట్టుకొని తిండి లేక నీళ్లు తాగి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో తెలియక రోడ్డు మీద పడి ఒక గుడికి వెళ్ళి అక్కడి నుంచి కూడా గెంటేసి మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి రైల్వే స్టేషన్కి వెళ్ళి ఎన్ని కష్టాలు బ్రో మీకు. అమ్మో, మొత్తానికి కూడా టాపిక్ అయిపోయింది గైస్. సెకండ్ టాపిక్కి వెళ్ళేసరికి నొప్పిగా ఉంది. నేను ముందే చెప్పాను, నా తంటలేవు, నేను పడతాను, నీకెందుకు తమ్ముడు, స్టాలిన్ ప్రశాంతంగా ఉండరా అంటే అనకుండా వీడియో తీసి ఇప్పుడు చూడు కాయలు తెచ్చే కింద పడిపోయా. హాస్పిటల్కి వెళ్ళు, అవసరం నీకు? సర్లే, ఎలాగో స్టార్ట్ చేశారు కాబట్టి మనం కంటిన్యూ చేద్దాం. సెకండ్ టాపిక్కి వెళ్ళేసరికి ఐపీఎల్ ప్రెడిక్షన్స్ అనమాట. చాలా వింతగా జరుగుతున్నాయి అసలు ఈ మధ్య రీల్స్లో. చూడండి. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు దాకా ఐపీఎల్ ప్రొడిక్షన్స్ 3 రకాలుగా జరిగాయి. మూడిట్లో ఫస్ట్ వచ్చేసి ఇట్లా కుక్కలతో పిల్లలతో ఏదో చేయించారు. రెండోది వచ్చేసి లైక్లు, కమెంట్లు, షేర్లు అనుకుంటా వచ్చిన కౌంట్తో చేశారు. మూడోది చిలక జ్యోతిష్యం. వాట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ కదా. కానీ ఇవన్నీ కాదు, నాదే పెద్దది
అదే నా సపోర్టే ఎక్కువ, నా టీమే గెలుస్తుంది అని చెప్పి ఒక అక్క వచ్చింది బ్రో. ఆ అక్క దగ్గర కంటెంట్ తక్కువ, యాటిట్యూడ్ ఎక్కువ. ఈసారి కొట్టే దెబ్బకి అవతల వాళ్ళకి గుండె అదిరిపోవాలి. ఆ సౌండ్ ట్రాక్ ఎలా రావాలి తెలుసా? ఆర్సీబీ 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 అని రావాలి. కొంచెం వెయిట్ చేయండి బ్రో, ఇంకా చాలా మ్యాచెస్ ఉన్నాయి, అప్పుడు అయిపోలేదు కదా. ఫస్ట్ మ్యాచ్ కి ఎగురుతున్నారు ఏంటి, భయపడుతున్నారా సెకండ్ మ్యాచ్ పోతుంది అని? ఈ సలా కప్ నమ్మదే. చిల్లర మాటలు చెప్పుర్రా అంటే ఫస్ట్ ఉంటారు. సరే నువ్వు ఎంత పెద్ద ఫ్యాన్ అయితే మాత్రం ఇంత చేయాలి అక్క, మా ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ ఇంత సోది చెప్పాక కూడా నువ్వు లాస్ట్లో ఒక లైన్ చెప్తావు చూడు, నా వల్ల కాదక్క. వీఆర్ ఆర్సీబియన్స్ బాయ్, వీఆర్ ఆర్సీబియన్స్ బాయ్. ఆర్సీబీ అంటారా బాబు? వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఆ గ్లిటర్ ఎఫెక్ట్ ఏందో, యాటిట్యూడ్ ఏందో, ఆ లాస్ట్ లో లైన్ ఏందో, ఇవన్నీ చేసి కూడా గమ్మునుండదు మహాతల్లి, అందరినీ తిడుతుంది. ఆర్సీబీ అంటారా భ్యాన్ చౌత్, ఆర్సీబీ అంటారా భ్యాన్ చౌత్. అమ్మా ఈ సాల కప్ నమ్దే. పాప రూల్స్ తట్టి అమ్మ అక్క అని తిట్టింది. ఫ్యాన్స్ ఏమైనా గమ్మున ఉంటారా? ఒకసారి కమెంట్లు చూడండి, ఒక్కొక్క కమెంట్ నేను చేసే వంట కన్నా సూపర్ గా ఉన్నాయి. ఈ కమెంట్లు ట్రోల్స్ అన్ని చూసాక అక్క రియాక్షన్ చూసి నేను నిజంగా అవాక్ అయ్యాను భయ్యా. మీరు చూసేయండి. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ట్రోల్స్ చెయ్యరు, దయచేసి ట్రోల్స్ ఆపేయండి, ఎందుకంటే మీరు చేయడం వల్ల మా ఇంట్లో అందరూ కూడా ఎఫెక్ట్ అవుతున్నారు భయ్య. అది నేను చూడలేకపోతున్నా మా ఇంట్లో ఎఫెక్ట్ అవ్వడం. ప్లీజ్ దయచేసి ట్రోల్స్ ఆపేయండి. అది అనే ముందు ఆలోచించుకోవాలి కదక్క, ఇప్పుడు ఆలోచించుకునే ప్రయోజనంలే. కానీ ఇవన్నీ చేసాకన్నా మారేవా అంటే అది లేదే, మళ్ళీ పెట్టావుగా, మళ్ళీ అదే రీలు. అది గుర్తు చేసుకొని మాట్లాడండి. ఇలా అయితే నీకు చెప్పి కూడా వేస్ట్ అక్క. ఏంటిదే ప్రతిసారి ఏంటి మెసేజ్లో ఎవడు పెడుతున్నాడు అసలు? మీకు దూరమైన వ్యక్తి ఎవడు? రాధా. మీ పేరు? ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో వీడియోతో వస్తాను. అలాగే వెళ్ళి ఆ చింటుగాడిని ఒకసారి చూడాలి ఎలా ఉన్నాడో ఏమో. సరే అయితే ఉంటా, మళ్ళా జాగ్రత్త. లక్ష్మి నా చిన్ని లక్ష్మి, ఒక్కసారి నువ్వు నన్ను కిచ్చుని.